హైదరాబాద్ గండి మైసమ్మ ప్రాంతంలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో గంజాయి కలకలం రేపింది. యూనివర్సిటీ విద్యార్థులకు గంజాయి సప్లై చేస్తున్న వ్యక్తిని ఈగల్ టీం అరెస్ట్ చేసింది. గతంలో ఇదే యూనివర్సిటీలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయి వ్యవహారంపై ఈగల్ టీం దర్యాప్తు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, యూనివర్సిటీలో గంజాయి కలకలానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కుత్బుల్లాపూర్లోని గండి మైసమ్మలోని ఒక ప్రముఖ యూనివర్సిటీలో ఈగల్ టీం సోదాలు కొనసాగించింది. విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తిని అరెస్టు చేశారు. గతంలోనే ఈ గంజాయి కావచ్చు, డ్రగ్స్ ను ఈ విద్యార్థులు వాడుతున్నారనేటువంటి అంశాన్ని ఈగల్ టీం గుర్తించి గతంలో నార్కోటిక్స్ పోలీసులు ఆ యూనివర్సిటీలో సోదాలు చేసినటువంటి సమయంలో పలువురు విద్యార్థులు గంజాయి సేవిస్తున్నట్లు నిర్ధారించి వారందరినీ కూడా కౌన్సిలింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే విద్యార్థులకే మరోసారి ఒక వ్యక్తి అంటే సప్లైర్ ఎవరైతే ఉన్నాడో అతను చాలా మంది విద్యార్థులకు గంజాయి అలవాటు చేయడం జరిగింది. ఆ కాలేజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఈ గంజాయిని తీసుకుని లోపలికి విద్యార్థులు వెళ్లి లోపల కూడా కొంతమంది సేవిస్తున్నారనేటువంటి అభియోగాల ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా ప్రస్తుతం ఈగల్ టీం సోదాలు కూడా కొనసాగించినటువంటి పరిస్థితి. ఇప్పుడు గంజాయి సప్లై చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో చాలా మంది విద్యార్థుల యొక్క పేర్లు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి. ఆ కాంటాక్ట్ నెంబర్స్ ఆధారంగా చేసుకొని వారందరినీ పిలిపించి వారిని కూడా కౌన్సిలింగ్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీలిమ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.